నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అక్క, జూబ్లీహిల్స్ బైపోల్ అయితే రావడం అయితే జరిగింది. భారీ గట్టి పోటీ అయితే ఉంటుందనే అనాలిసిస్ అయితే వస్తూ ఉంది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది? ఆహ్, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గట్టి పోటీలైనా నెగ్గు నిలబడుతుంటది. మనువాదాన్ని ఢీకొట్టడానికి యుద్ధం నడుస్తున్న వేళ బై ఎలక్షన్ చాలా చిన్నది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే యుద్ధాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సో, ఈ బై ఎలక్షన్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకుంటాం. ప్రజల్లోకి వెళ్ళడం అనేదే నినాదం. ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలతో మాట్లాడి, ప్రజల్ని చైతన్యవంతం చేసి, గత 10 ఏండ్లగా జరగనిది మనం ఆల్రెడీ 20 నెలల్లో చేసి చూపిస్తున్నాం. ప్రజలు చైతన్యవంతమైనారు. ప్రజలకు మంచి చెడు తెలుసు. గద్దరన్న చెప్పినట్టు ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు మంచివాళ్ళు. వెయిట్ చేస్తుంటారు, చూస్తుంటారు. ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినారు. ఈ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ 22 నెలల నుండి ఏం చేయలేంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడొచ్చి ఏం చేస్తుంది? ఏం చేయలేదు. నువ్వు ఎట్లా అంటావు తమ్ముడు? చెప్పండి, ఏం చేయలేదు. ప్రజల్లోకి మీరు చెప్పండి, ఏమేం చేయలేని చెప్పండి. మహిళలకు ఇస్తా అన్న స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఫీజు పేమెంట్స్ ఫస్ట్ అప్పులకు వడ్డీ కడుతున్నాము. మొదటిగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే దొర గడియలు కూలగొట్టినారు. 10 ఏండ్లు ఫామ్ హౌస్లో కూర్చొని, రైట్, తన సెక్రటేరియట్కి ముళ్ళ కంచాలు పెట్టి ఏ ఒక్క మనిషిని రానియని పాలనకు తెరపలికి ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు. మహిళలకు ఏమి ఇవ్వలేదని ఏమంటారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, రైట్, 41 కోట్ల బీమాని ఇవ్వడం జరిగింది. 41 కోట్ల ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి శిల్పారామంలో స్థానం కల్పించి వాళ్ళకు స్టాల్స్ ఇవ్వడం జరిగింది. మనకు బస్సులు ఉచితంగా వచ్చింది. నేను మాత్రం ఆ డ్రైవర్ ఎప్పుడున్నా సరే హ్యాపీగా బస్ ఎక్కుతా. పెట్రోల్ కూడా ఎందుకురా, ఊరికే డీజిల్ అదేమంటారు, ట్రాఫిక్ ఉందంటే కార్ పక్కన పెట్టేసి వచ్చేస్తాను. ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు స్త్రీలకు. అట్లాగే స్త్రీలకు 33% రిజర్వేషన్ కోసం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందో మీరు చూస్తే, ప్రతి ఒక్క స్త్రీకి ఓన్లీ స్త్రీ అని కాకుండా అన్ని క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. యువతకు కార్పొరేషన్స్ ద్వారా వాళ్ళకు, రాజీవ్ యువ శక్తి ద్వారా వాళ్ళకు 5 లక్షల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇవ్వడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే నా దగ్గరకు ఒకసారి రా, నువ్వు నీకు జస్ట్ 9 నెలల్లో 100 లిస్టు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.